సహోదరి, సహోదరులకు ప్రభువునందు వందనాలండి. మరి ఈరోజు పరిశుద్ధ గ్రంథం నుంచి కొన్ని విషయాలు తెలుసుకుందామండి. 13 అదే న్యాయాధిపతులు 13 అధ్యాయము 9 వచనంలో ఇక్కడ మనోహ అనే ఒక వ్యక్తి మనకు కనపడతాడు. మనోహ మరి చాలా కాలం నుంచి పిల్లలు లేక బాధపడతాడు. అప్పుడు దేవదూత వచ్చి నీకు మంచి కుమారుడు పుడతాడని చెప్తదండి. అదేవిధంగా దేవదూత చెప్పినట్లుగానే మంచి కుమారుడు పుడతాడు. కుమారుడు మరి దేవుని యొక్క ప్రతిష్ఠింపబడిన బిడ్డ. తనకి తలలో ఇచ్చాడండి బలం. అయితే ఈయన పెరిగి పెద్దయ్యి యవ్వన కాలంలో వచ్చినప్పుడు మరి ఫిలిస్తీన్ల అమ్మాయిని మరి అతను వివాహం చేసుకోవాలని ఆమెనెంతో ఇష్టపడతాడు. అయితే ఇక్కడ తల్లిదండ్రులు ఫిలిస్తీన్లకి మనకి సరిపడదు. వాళ్ళు వేరు, మనం వేరు. వాళ్ళ మార్గం వేరు, మన మార్గం వేరని తల్లిదండ్రులు ఎంతగానో చెప్పు చూస్తారండి. అయినా తల్లిదండ్రులు మాత్రం లెక్క చేయడు. వినడు. అయితే ఒక్కగానొక కొడుకని మరి తల్లిదండ్రులు అతని మాట విని ఫిలిస్తీన్లకి చేస్తారు. అయితే ఇక్కడ మనం ఆలోచిస్తే ఫిలిస్తీన్లకి మనకి కుదరదని చెప్పిన తల్లిదండ్రుల మాట వెనక చేసుకునే వ్యక్తి మరి బాగుపడ్డాడంటే బాగుపడ్డాడు. అక్కడ ఫిలిస్తీన్లు మరి సంసోన్ని మరి పట్టుకుని 2 కళ్ళు పొడిసేసారండి. పొడిసేసి మరి ఎందుకు పొడిసారు ఏంటన్నది మన పరిశుద్ధ గ్రంథంలో చదివితే మనకి తెలుస్తుంది. పొడిసేసి గానుగ లాగేస్తున్నారు. ఎందుకంటే మరి ఫిలిస్తీన్ చాలా మందిని సంసోన్ కూడా చంపాడండి. ఎందుకంటే ముందరగానే తల్లిదండ్రులు చెప్పురు "ఒరేయ్! ఆళ్ళకి మనకి పడదంటే" అబ్బాయి విన్నాడంటే వినలేదు. వినుకోకుండా మరి తన ఇష్టం వచ్చినట్లుగా జీవించాడు. ఇక్కడ పరిశుద్ధాత్మ దేవాతి దేవుడు మరి ఇక్కడ నజరు చేయబడిన ఒక వ్యక్తి సంసోను. అయితే అక్కడ లాస్ట్ అండ్ ఫైనల్‌లో ఏమంటున్నాడంటే ప్రభువా నాకు మంచి బలం ఇయ్యి ప్రభువా. నేను నీ చేతిలో చనిపోను ప్రభువా. నా 2 కళ్ళు పొడిచేశారు ప్రభువా అని దేవుని బ్రతిమలాడుకుంటూ మన దేవుడు జాగ్రత్త దేవుడు. మళ్ళీ సంసోన్‌కి బలం ఇచ్చాడండి. బలం ఇస్తే మొత్తం అందరిని కూడా హతం చేసి అతను కూడా చనిపోయాడు. మరి తల్లిదండ్రుల మాట మరి ఇంటే మరి ఎంత బావుండండి. వెనక తన జీవితాన్ని పాడు చేసుకున్నాడు. సరేనా? మనం కూడా తల్లిదండ్రుల మాట విందామా? ఇంటే ఈ యొక్క చిన్న ప్రార్థన. పరిశుద్ధుడు ప్రేమగల తండ్రి బంగారు పాదముల వందనాలు. మేము కూడా నా తండ్రికి విధేయులుగా తల్లిదండ్రుల మాట విని బిడ్డలుగా ఉండటానికి సహాయం దయచేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.